ప్రపంచంలో జనాభా పెరుగుదలలో తరుగుదల ప్రమాదం, వృద్ధుల సంఖ్య పెరిగి యువతరం సంఖ్య తగ్గిపోయినటువంటి వాతావరణం చైనాలో చూస్తున్నాం, జపాన్‌లో చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాం. ఇట్లాంటి చోట్ల. అయితే భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాలలో సింగిల్ చైల్డ్ ఇంపాక్ట్‌తో లేదా ఈ లేట్ మ్యారేజెస్ ఇంపాక్ట్‌తో ఫెర్టిలిటీ రేట్ పడిపోయి దారుణమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి వేళ కొన్ని రాష్ట్రాలు మాత్రం కాపాడుకొస్తున్నాయి భారతదేశాన్ని. ఓవరాల్‌గా మన దేశంలో నేషనల్ యావరేజ్ ఫెర్టిలిటీ రేట్ 1.9 అంటే దారుణం. 2.1 కంటే తగ్గింది అంటే ఆటోమేటిక్‌గా వృద్ధుల సంఖ్య పెరుగుతున్నట్టు ఏది పిల్లల సంఖ్య తగ్గుతున్నట్టు. అయితే దానికంటే ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు కేవలం 7. అస్సాంలో 2, జార్ఖండ్‌లో 2.1, ఛత్తీస్‌గఢ్ 2.2, రాజస్థాన్ 2.3, మధ్యప్రదేశ్ 2.4, ఉత్తరప్రదేశ్ 2.6, బీహార్ 2.8. ఇలా జరిగితే రాబోయే రోజుల్లో ఇక్కడ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల వాళ్ళని పిలుచుకోవాల్సి వస్తుందన్నమాట.